హాయ్ అండి. హాయ్ అండి, చెప్పండి. సో, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో, బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ బెట్టింగ్ ఆడడమే ప్రమాదం. ఎందుకంటే బెట్టింగ్ ఆడితే రోడ్ల మీద పడుతున్నాయి కుటుంబాలు. వాళ్ళు అప్పులు చేసి స్కాములు చేసి ఏదో తీసుకొచ్చి బెట్టింగ్లు ఆడుతున్నారు. ఏదో మేము లక్షలు తీసుకొస్తామని ₹10 మీద బెట్టింగ్ కట్టి ₹1000 తీసుకొస్తే, అరే నాకు ఈరోజు ₹1000 వచ్చిందిరా బెట్టింగ్ నుంచి అని రేపు ఏం చేస్తాడు, 10,000 వేస్తాడు. 10,000కు ₹1,00,000 వస్తుందని. అట్లా రోజుకి వాళ్ళు పెంచుకుని పోయి లాస్ట్కి రోడ్డు మీద పడి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. సో, ఇప్పుడైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. సో, ఐపీఎల్ అంటేనే బెట్టింగ్స్ అంటారు. సో, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇదంతా తెలిసి వీడియోలు చూసి మళ్ళీ ఆడితే వాళ్ళకంట మూర్ఖతలు ఇంకెవరు ఉండరు. వాళ్ళ కర్మ. ఇంకా మనం ఇంత చెప్తున్నాము ఆడకండి బెట్టింగ్స్ అని. వాళ్ళ మధ్యలో వాళ్ళ యాప్స్ అయితే ఏదైతే చేశారో బెట్టింగ్ ఆడిపిస్తున్న వాళ్ళు బాగుపడతారు, కానీ యూత్లో అయితే ఎవరు బాగుపడరు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన శిక్షలు అన్నా వాళ్ళు పట్టుకొని ఫస్ట్ లోపలికి వేయాలి. ఆడేటోళ్ళు కూడా కొంచెము వాళ్ళు లోపలికి వేస్తారో ఖండిస్తారో తెలియదు, కానీ ఆడేటోళ్ళు కూడా కొంచెం భయం పెట్టాలి. అప్పుడు ఒకప్పట్లో ఈ ఇస్పేటాక్ అంటారు కదన్నా, తెలుసు కదన్నా, పేకాట. ఆ పేకాట ఆడేటోళ్ళు పోలీసు వాళ్ళు విజిల్ వినిపించిందంటే పారిపోయేటోళ్ళు. అట్లా ఇప్పుడు కూడా అట్లా జరగాలి. జరిగితేనే అప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది. సో, రైతు బిడ్డగా చెప్పుకుని తిరిగే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళ వెనకాట పల్లవి ప్రశాంత్ అనే వాళ్ళ వెనకాట కొంచెం అమ్మ నాన్న బాగా సంపాదించారు. మరి సంపాదించిండేది మరి ఎలా పోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు, పోతుంటారు, అంతే కదా. బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి కానీ పోవడం ఏమి ఉండదు కదా. వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తారు. ఇంకా డబ్బులు కావాలేమో నువ్వు వచ్చినారు మళ్ళీ, ఇంకా డబ్బులు కావాలని. అంటే అన్న, ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తావు అన్న, ఒక పబ్లిక్గా? నేనైతే ఖండిస్తున్నానన్నా, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ బెట్టింగ్ అనేది ఆడడం నేరం. మంచిగా ఒక కంపెనీలో పనిచేసి నెలకు 30,000 రాని 10,000 రాని పోయి పెళ్ళం బిడ్డలకి పెడితే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఒక ₹1000 తీసుకొచ్చినారంటే, అరే ఒక 500 ఇంట్లో పెట్టి ఇంకొక 500 మందు మ్యాన్సనోస్ ఏక మామ ఎక్ పెగ్గలా అని చెప్పి చాలామంది తాగేటోళ్ళు కూడా ఉన్నారు. బ్రాందీ షాపులకి బాగా పడుతున్నాయి. తర్వాత ఈ గేమ్లు అన్నీ చాలామంది ఆడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే ఆడే ఆడియన్స్ తప్ప, లేదంటే కనిపెట్టిన ఓనర్లు తప్ప, లేదంటే ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వాలు తప్ప. ఫస్ట్ కనిపెట్టిన తర్వాత జనాలు దాన్ని కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్కి రుచి మెరిగారు. రుచి మెరిగిన తర్వాత మనం ఎన్ని చెప్పినా వినరు, అంతే.